మనం అర్థం చేసుకోవాలి ఎవరేం చేస్తున్నారు, ఏం కథ, ఎవడి లోపల ఏం కుట్రున్నది. తర్వాత ఈ విషయాలన్నీ కూడా మనము అర్థం చేసుకుంటే అలా పని చేయొచ్చు, పెద్ద విషయం కాదు. ఎందుకనంటే ఓట్లేసేది మనం, ఓట్లేసేది బీసీ ప్రజలు, మెజార్టీ ప్రజలు. అటు ఎస్సీ ఎస్టీ తర్వాత మైనార్టీ సోదరులు కలిస్తే మొత్తం కూడా పుట్టగతులు కూడా ఉంటాయి ఒక్కొక్కరికి, అటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మొత్తం మీద బీసీలకు సంబంధించినటువంటి అంశం అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తర్వాత బీసీలకు సంబంధించినటువంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. మొత్తం కూడా బస్సులన్నీ కూడా ఏది డిపోలకే పరిమితం అయిపోయినాయి, షట్టర్లు గుంజేసిండ్రు, విద్యాసంస్థలు బంద్ చేసిండ్రు. ఎక్కడికక్కడ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు కనిపించింది, ఎప్పుడు లేనట్టుగా. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడైనా కానీ ఒక పార్టీ పిలుపునిస్తే ఇంకో పార్టీ అధికారంలో ఉంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా బంద్కు రారు. కానీ ఇప్పుడు అధికార పార్టీ కూడా బంద్లో పాల్గొన్నది. అంటే ఇప్పుడు మనం ఏమనుకోవాలి, అసలు యాక్చువల్గా ఎవడు మరి శత్రువు అని చెప్పేసి అడిగినప్పుడు క్వశ్చన్ మార్క్ ఏడా. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎవరిపైన ఫైట్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది, ఇక్కడ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, ఇటు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, తర్వాత ఉన్న ఏది టీజేఎస్ మద్దతు ఇచ్చింది, టీఆర్పీ మద్దతు ఇచ్చింది, సిపిఐ సిపిఎం తర్వాత మద్దతు ఇచ్చింది, మావోయిస్టు పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి. మరి ఇక్కడ దొంగేవాడు అసలు యాక్చువల్గా ఎవడి మీద పోరాటం అంటే క్వశ్చన్ మార్కే. కాకపోతే ఏంటంటే బీసీ వాదం బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఎవరికైతే తెలియదో, ఎవరికైతే నిజంగా దీనిపైన అవగాహన ఉండదో వాళ్ళకు కూడా ఊరు వాడకు మొత్తం కూడా వెళ్ళిపోయింది బీసీ నినాదం. కాబట్టి ఇది రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక రకంగా ఈ రకంగా బీసీలు విజయం సాధించినట్టే లెక్క.